మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 166. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయొచ్చు కదా. కామెంట్ చేస్తే ఏం జరుగుతుంది? ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. కానీ ఏకంగా వాడి తెలివినంతా ఉపయోగించి బిజినెస్ పెట్టి మిలీనియర్ అయ్యాడు అని కోపంగా తనలో తనే మాట్లాడుతూ ఉంటాడు రామ్మూర్తి. అది నేను సహించలేకపోయాను. అప్పటి వరకు నాకు మీరు అమెరికాలో ఉంటున్నట్టు తెలియలేదు. కానీ 2 సంవత్సరాల క్రితం తెలిసింది మీరు అమెరికాలోనే ఉంటున్నారని. అందుకే సమయం కోసం వేచి చూశాను. కరెక్ట్ సమయం దొరికింది. అందుకే అందరినీ చంపాలని డిసైడ్ అయ్యి మీ కారు యాక్సిడెంట్ అయ్యేటట్టు చేశాను. కానీ మీ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారని అనుకున్నాను. నీ కూతురు ఇంకా బ్రతికే ఉంది. చివరికి అది దాని బావ దగ్గరికి వచ్చి చేరింది. విధి ఎంత విచిత్రం కదా రాధా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నీ కూతురు కొద్ది రోజులలో నా చేతిలో చచ్చిపోతుంది. ఆ విక్రమాదిత్య పక్కన ఉండగా నీ కూతురికి ఏమీ కానివ్వడు అని నాకు అర్థమైంది. ఎందుకంటే నా అల్లుడి కళ్ళల్లో నీ కూతురుపై ప్రేమను స్పష్టంగా చూశాను. అందుకే ముందు నీ కూతురుని నా అల్లుడికి దూరం చేస్తాను. తర్వాత నీ కూతురు సంగతి తేలుస్తాను. కంగారు పడకు. కొద్ది రోజులలో నీ కూతురు నీ దగ్గరికి వచ్చేస్తుంది అని వికృతంగా నవ్వుతూ ఉంటాడు రామ్మూర్తి. పాపం రామ్మూర్తికి తెలియని విషయం ఏంటంటే వైష్ణవి జోలికి రావాలంటే విక్రమ్నే కాదు విరాజ్ని కూడా దాటి రావాలి. ఆ విషయం తెలియక వైష్ణవిని చంపడానికి పన్నాగాలు పన్నుతున్నాడు. చూడాలి రామ్మూర్తి విక్రమ్ చేతిలో తన్నులు తింటాడో ఏకంగా విరాజ్ చేతిలో పైకి పోతాడో ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ఇదండి వైష్ణవి అమ్మా నాన్నల్ని చంపించింది రామ్మూర్తి. వైష్ణవి వాళ్ళ మదర్ చదువుకునే రోజుల్లో రామ్మూర్తి కూడా రాధాగారిని ప్రేమించాడు. కానీ రాధాగారు సూర్యగారిని ఇష్టపడడం వలన అది సహించలేక రాధాగారిపై నిందలు వేసి ఇంట్లోంచి బయటకు గెంటివేశారు. వాళ్ళు అలా ఉండడం కూడా సహించలేని రామ్మూర్తి రాధాగారికి మరియు సూర్యగారికి యాక్సిడెంట్ చేయించి చంపేస్తాడు. కానీ విరాజ్ కూడా అది మామూలు యాక్సిడెంట్ అని అనుకుంటాడు. మరి రామ్మూర్తి వైష్ణవి అమ్మా నాన్నలని చంపినట్టు విక్రమ్కి కానీ మరియు విరాజ్ తెలుసుకుంటారా లేదా అనేది కూడా ముందు చూడాలి. విక్రమాదిత్య వైష్ణవి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. వైష్ణవి లోపల నుండి ఎవరు అని అడుగుతుంది. నేనే వైషు, డోర్ ఓపెన్ చెయ్యి అని అనగానే వైష్ణవి డోర్ ఓపెన్ చేస్తుంది. వైష్ణవిని చూడగానే ఏంటి మేడం గారు చీర కట్టారు అని నవ్వుతూ అడుగుతాడు విక్రమ్. ఏమీ లేదు విక్కీ, నిన్న డ్రెస్ వేసుకున్నాను కదా, నార్మల్గానే శారీ కట్టాను, ఎలా ఉంది అని అంటుంది. నా బంగారం ఏ డ్రెస్ అయినా బాగుంటుంది, ఇంకా శారీలో అద్భుతంగా ఉంటుంది అని అంటాడు. విక్కీ నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని అనగానే సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి విక్రమ్ కూడా వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. వైష్ణవి రూమ్లో కూర్చుని రూమ్ అంతా పరిశీలనగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ గారు ఎవరినో పరిచయం చేస్తానని చెప్పారు. ఎవరు? ఎందుకు విక్రమ్ గారు అంత హ్యాపీగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉండగా విక్రమ్ రూమ్ నుండి బయటకు వచ్చి ఏంటి మేడం గారు ఏదో ఆలోచిస్తున్నారు అని అనగానే అదే విక్కీ, నువ్వు ఎవరినో పరిచయం చేస్తానని అన్నావు కదా, ఎవరా అని ఆలోచిస్తున్నాను అని అనగానే చెబుతాను రా అని చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని వాళ్ళ రూమ్కి 2 రూముల తర్వాత ఉన్న ఒక రూమ్లోకి తీసుకువెళ్తాడు విక్రమాదిత్య. అక్కడ బెడ్ మీద ఒక అమ్మాయి పడుకుని ఉంటుంది. ముఖం చాలా కలగా ఉంటుంది. వైష్ణవి ఆ అమ్మాయిని చూడగానే ఎవరు విక్కీ ఈ అమ్మాయి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. తన పేరు అమృత, తరుణ్ వాళ్ళ చెల్లి అని అనగానే ఏంటి అన్నయ్యకి సిస్టర్ కూడా ఉందా అని ఇంకా ఆశ్చర్యంగా అడుగుతుంది వైష్ణవి. అవును వైషు, తను తరుణ్ వాళ్ళ సిస్టర్, నాకు మరదలవుతుంది అని చెబుతాడు. మరి తను ఎందుకలా ఉంది అని చుట్టూ మెడిసిన్స్ అన్నీ ఉండడం వలన అయోమయంగా అడుగుతుంది వైష్ణవి. తను 1.5 year నుండి కోమాలో ఉంది వైషు అని బాధగా చెబుతాడు విక్రమ్.
వెంటనే వైష్ణవి వాట్ అని గట్టిగా అరుస్తుంది. విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి చేతులను పట్టుకుని, అవును వైషు, తను 1.5 year నుండి కోమాలో ఉంది. బాడీలో ఎటువంటి చలనం లేదు. తను ఎప్పుడు కోమా నుండి బయటకు వస్తుందా అని మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. అమృత చాలా మంచి అమ్మాయి. అలాంటిది తనకి ఈ పరిస్థితి రావడం మేము తట్టుకోలేకపోయాము. కానీ నిన్న అమృతకి మెలకువ వచ్చింది. కోమా నుండి బయటకు వచ్చింది. అందుకే డాక్టర్స్ వచ్చి చెక్ చేశారు. అంతా బాగానే ఉంది. 48 గంటల్లో అమృతకి స్పృహ వస్తుందని చెప్పారు అని సంతోషంగా అంటాడు విక్రమ్. అంటే అందుకేనా మీరు అంత సంతోషంగా ఉన్నారు అని వైష్ణవి కూడా సంతోషంగా అడుగుతుంది. అవునురా, తనకి ఎప్పుడు మెలకువ వస్తుందా అని నేను కూడా చాలా వెయిట్ చేశాను. అమృత అంటే నాకు కూడా ఇష్టం. అలా అని అది ప్రేమ కాదు, ఒక సిస్టర్ అన్న భావన మాత్రమే అని అనగానే నాకు నీ గురించి తెలుసు. నువ్వు మరీ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నా దగ్గర అని అంటుంది. లేదురా, తన జీవితంలో చాలా జరిగాయి. కానీ అవన్నీ తన నోటి నుండి వినాలని ఉంది. తను లేచిన తర్వాత తను ఈ స్థితికి రావడానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి అని బాధగా చెబుతాడు. వైష్ణవి విక్రమ్ చుట్టూ చేతులు వేసి, మీరు బాధపడకండి విక్కీ, అమృతకి ఏమీ కాదు. తను మళ్ళీ ఒకప్పటి అమ్మాయిలాగా లేచి నవ్వుతూ మాట్లాడుతుంది చూడండి అని చెబుతుంది. నీ మాటే నిజం అవ్వాలిరా. తను చాలా అల్లరి పిల్ల. బయట వాళ్లతో అంత త్వరగా మాట్లాడదు. కానీ ఇంట్లో మాత్రం చాలా అల్లరి చేస్తుంది. ఫ్రెండ్స్ దగ్గర కూడా చాలా అల్లరి చేస్తుంది అని చెప్పగానే, ఇంతకీ తను ఏం చేసేది విక్రమ్ గారు అని అడుగుతుంది వైష్ణవి. తనొక ఫేమస్ డాక్టర్ అని విక్రమ్ చెప్పగానే, ఏంటి అమృత డాక్టరా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవునరా, తనొక డాక్టర్. పేషెంట్ని చాలా బాగా ట్రీట్ చేస్తుంది అని బాధగా చెబుతాడు. విక్రమ్ బాగా బాధపడుతున్నాడని అర్థం చేసుకుని వైష్ణవి విక్రమ్ దగ్గరికి జరిగి, ప్లీజ్ విక్కీ, నువ్విలా బాధపడకు, నేను అస్సలు చూడలేను అని అంటుండగానే వెనుకాల నుండి తరుణ్ స్పీడ్గా వచ్చి విక్రమ్ని హక్ చేసుకుంటాడు. విక్రమ్ కూడా తరుణ్ని హక్ చేసుకుని కొంతసేపు అలాగే ఉండిపోతారు ఇద్దరు. వైష్ణవి వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ ఉండిపోతుంది. తరుణ్ కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. కొంత సమయం తర్వాత దూరం జరిగి, నాకు చాలా హ్యాపీగా ఉంది బావా, అమృత కోమా నుండి బయటకు వచ్చింది అని సంతోషంగా చెబుతాడు. అవునరా, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మన అమృతకి మంచి రోజులు వచ్చాయి అని విక్రమ్ అనగానే, ఇప్పుడు ఎలా ఉంది అమృతకి అని ఆతృతగా అడుగుతాడు. ఇంకొక 24 గంటల్లో తప్పకుండా మెలకువ వస్తుంది, మనందరినీ పలకరిస్తుంది, నువ్వేమీ బాధపడకు అని చెప్పగానే పక్కనున్న వైష్ణవి కూడా తరుణ్ దగ్గరికి వచ్చి, అవునన్నయ్య, నువ్వేమీ బాధపడకు, అమృత ఎప్పటిలాగా నీతో అల్లరి చేస్తూ ఉంటుంది అని నవ్వుతూ చెబుతుంది. నిజమేరా, తన అల్లరి చూసి చాలా రోజులు అయిపోయింది. నా చెల్లెలు ఎప్పుడు కూడా అల్లరి చేస్తూ ఇంట్లో అందరినీ ఏడిపిస్తూ చాలా సంతోషంగా ఉండేది. కానీ ఈరోజు తను ఈ స్థితికి రావడానికి కారణం అని ఒక్కసారిగా తన కళ్ళ ముందు రిత్విక్ కనిపించగానే తన చేతి పిడికిలి బిగుసుకుంటుంది. మరి అమృత విషయంలో రిత్విక్కి సంబంధం ఏంటనేది మనం ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. నేను డైలీ 3 ఎపిసోడ్స్ ఇస్తున్నాను, చూస్తున్నా తప్ప కామెంట్స్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.